क्या बेटी फिर वापस आ गए? कुछ भूल गए क्या? हाँ। చెప్పరా ఆర్డిఎక్స్ ఎవరు కొన్నారు? తెలియదు. నీలాంటి వాళ్ళందరికీ ఒక్కటే ముందర. వీడు కూడా నీలాగే, కానీ నీకంటే చాలా ఎక్కువ చేశాడు. తర్వాత మొత్తం చెప్పేశాడు. నీ పరిస్థితి కూడా అంతే. సాబ్, నువ్వేం చేసినా నా దగ్గర నుంచి సమాధానం రాదు. చూసావు, వీడు ఎంత కొట్టిన ఆర్డిఎక్స్ ఎవరికి అమ్మాడో చెప్పడంట. వీడికేమో ఓపిక ఎక్కువ, మనకేమో ఓపిక చాలా తక్కువ. నేను చెప్పిస్తా. బోల్ రే, बोल. तेरे पास कौन आया था? बोल. अगर तू नहीं बोले तो हम बच नहीं सकते रे. बोल रे, बोल. तू क्या बकवास कर रहा? ये सब मैं अपने काम के लिए कर रहा हूँ. नहीं रे, ये पूरा गलत है रे, ये पूरा गलत है रे. इन लोगों को जो भी होना वो पूरा बोल दो रे. बता रे, खुदा के लिए बता दे. शराब पीना हराम है ना? सिगरेट पीना नाजायज है ना? तब आदमी को मारना क्यों हराम नहीं होता? बोल रे. देख तू सोच रहे ना ये सही है ना? बोल, वो आर्टिस्ट कौन खरीदा रे? बोल, वो आर्टिस्ट कौन खरीदा? बोल रे. तू सच्चा जिहादी है? नहीं, तू जिहादी नहीं हो सकता. अगर तू जिहादी होता तो आज ऐसी बात नहीं करता. असल में तू पुलिस वाला है. దోమలు ఎక్కువనే రా, చంపేస్తే పోలా. साहब शुक्रिया साहब. मैं तొందర పడకండి साहब. నేను చెప్పిస్తా साहब. बोल रे साले, बोल रे. वो आर्टिस्ट कौन खरीदा रे? साहब नहीं చెప్పిస్తా. बोल साले, नहीं तो मुझे मार देता रे. बोल रे साले, बोल. तू सच बोल. मुंह खोल रे. साहब नहीं చెప్పిస్తా साहब. बोल रे साले, तेरे पैर बता रे. बोल साले, बता रे. ये सब जिहाद के लिए. जिहाद रे तो कर चपरा तेरे पैर बता रे. इन लोगों को हम जिए तो या मरे तो इन लोगों को फर्क नहीं पड़ता रे. बोल रे. अगर तू नहीं बोले तो मुझे मरवाएगा, तू भी साथ में मारेगा रे. अब मुझे यकीन हो गया, तू जिहादी नहीं पुलिस वाला है. तू बोल रे. बोल साले, बोल. नहीं तो वो मुझे मार देता रे. बोल रे. साहब मुझे छोड़ दो साहब. वो का पिक्चर साहब ने చెప్పిస్తా साहब. मैं जीना चाहता हूँ साहब. నాకు బతకాలని साहब. ఒక్క అవకాశం साहब. కొన్ని వందల ప్రాణాలు తీసావు, వాళ్ళకేం అవకాశం ఇచ్చావురా నేను నీకు ఇవ్వడానికి?
ఏ గ్రూప్ రా మీది? అల్ ఖైదా, లష్కర్ ఏ తోయిబా, హర్కతుల్ అన్సర్, ఇండియన్ ముజాహిదీ. అసలు మీ ప్లాన్ ఏంట్రా? ఆ? ఎవరిని చంపాలని వచ్చారు? మీ చదువు మీకు ఇచ్చిన విజ్ఞానంతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అమాయకుల్ని చంపేశారు. మీరు చచ్చి జనాన్ని చంపి ఏం సాధించాలనరా మీ తాపత్రయం? ఆ? మాట్లాడరేంట్రా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా దాని మూలాలు మాత్రం సిటీతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు జరిగిన అరెస్టులతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి వివరాలు చెప్పడం లేదు. ప్రభుత్వం ఎంతవరకు చొరవ తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరామెన్ నాగరాజ్ తో అనిత, TV7. మొన్న సునామీ వచ్చినా, నిన్న తుఫాన్ వచ్చినా, నేడు మానవ బాంబులు వచ్చినా మా ప్రభుత్వమే చొరవ తీసుకుంది. ఈ టెర్రరిస్టులందరినీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పట్టుకుంది. నా ప్రాణాలు అర్పించైనా సరే ఈ టెర్రరిస్టులందరినీ అంతమొందిస్తాను. సెలవు. జై హింద్. ఇంకా వీడు పోయినట్టే. ఇక నేను వేరే మినిస్టర్ చూసుకోవాలేమో. నీ తాళి బొట్టు తెగిపోయేలా ఉంది తులసి. అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నానే తులసి. ఈ రోజు నాకు మూడేలా ఉంది తులసి. అబ్బా బాధపడకండి, మీకేం కాదు. నీకు తెలియదే తులసి, వాళ్ళు టెర్రరిస్టులు అని తెలియక వాళ్ళు ఒకటి చస్తే వాళ్ళకి స్వీట్లు పెట్టి పండుగ చేసుకున్నాను. వాళ్ళంతా ఒకటని తెలియక వాళ్ళు టంగిడి కబాబు చేసుకుని తింటానన్నాను. అమ్మో, ఈ పట్టుకాళ్ళు బిల్లాడికి చెప్పేసి ఉంటారు. వాడు నన్ను చంపడానికి ఏదో కుట్ర వేసే ఉంటాడు బాబు. మిమ్మల్ని చంపడానికే? అవును, నన్నే ట్విన్ టవర్స్ లో కూల్చేసినోడికి అపార్ట్మెంట్ లెక్క. మిమ్మల్ని చంపడానికి ఫ్లైట్ కావాలండి. అదిగో విమానం వచ్చేస్తుంది బాబోయ్. అది కుక్కర్ సౌండ్ అండి. ఇదిగో కుక్కర్ కిక్కర్ అని భయపడే, అసలు భయపడతాస్తుంటే. మీరు చచ్చే అంత ఏం ఉండదు. మిమ్మల్ని చంపే ఖాళీ వాళ్ళకు ఉండాలి కదా. అంతేనంటావా? అంతేనండి. మీరు ఒక పని చేయండి, ఆ న్యూస్ ఛానల్ చూడ మానేసి నాలాగా టీవీ సీరియల్ చూడండి. సెట్ అయిపోతారు. రండి, భయపడకండి. జాగ్రత్త. టెర్రరిస్టులను పట్టుకున్నారంట? yes, వాళ్ళు ఏ గ్రూప్ కి చెందిన వాళ్ళు సార్? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సార్, వాళ్ళ గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. వెయిట్ వెయిట్, త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. సార్ ప్లీజ్ సార్. अरे ये क्या? पुलिस तो कह रही कि फिदाइन को अरेस्ट कर लिया है, जबकि हमारे फिदाइन तो यहीं पर है। शायद वो फिदा ही दूसरे ग्रुप से ताल्लुकात रखते होंगे। फिर भी ये बात मैं हाईकमांड को बताऊंगा। ठहरो, शायद पुलिस इसी मौके के इंतजार में है, क्योंकि हमें पकड़ने के लिए उनके पास कोई सुराग नहीं है। पहली बार आजम का काम नाकाम हुआ है, अगली बार ऐसा नहीं होना चाहिए। बिल्कुल सही, लेकिन इस बार मैंने अमेरिका, लंदन, यूके और हिंदुस्तान में ब्लास्ट के जिम्मेदार मसूद को बुलाया। तब तक हमें एहतियात बरतनी होगी। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। क्या अल्ताफ मियां, कोई प्रॉब्लम? जी कोई प्रॉब्लम नहीं। अगर आपको कोई प्रॉब्लम हो तो मुझे बताइए। फिलहाल तो सब ठीक है, लेकिन फिर भी हमें नए ठिकाने का इंतजाम करना होगा। आप बेफिक्र रहिए, यहाँ पर हमें पनाह देने वाले बहुत से लोग हैं, इंतजाम हो जाएगा। మీరు టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు. ఇది నేను నమ్మాలి. ఎస్, నమ్మాలి. మా జీవితంలో జరిగిన విషాదం చూస్తే మీరు ఈ మాట అన్నారు.
మీరే కాదు, ప్రపంచంలో ఏ ఒక్కరూ మేం చేసింది తప్పని చెప్పరు, చెప్పలేరు. నా పేరు బాను. అమ్మ, నాన్న, తమ్ముడు. పుట్టింది చదివింది ఇక్కడే, కానీ ఉద్యోగం యుఎస్లో. యుఎస్లో ఉన్న ఏ రోజు నా ఫ్యామిలీని మిస్ అవ్వలేదు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. ఆ రోజు నేను ఇవ్వను. I'm not gonna give you, okay? నువ్వు పట్టుకో. I'm not gonna give you, I'm telling you. I'm sorry. आगो అంతే అంటావా? అయితే లేజర్ షో చాలా బాగుంటుందటమ్మా. ఈ షోలో చాలా విషయాలు చూపిస్తారట. అవునా, మాకు తెలియదులేండి, పెద్ద చెప్పొచ్చు కానీ. చాలా ఎక్కువ అమ్మాయి. ఒరే, నీ గురించి చెప్తున్నారా? నీ గురించే చెప్తున్నాను రా. నాకు తెలియదు నువ్వు ఎలాంటి వాడు. స్మైల్. తీసేస్తున్నావు అప్పటి నుంచి పడతామే అసలు. ఎందుకు పడరు? I will go and bring popcorn. పాప్కార్న్ అవన్నీ ఇప్పుడు వద్దులేమా. ఏమైనా మంచి తినేందుకు తీసుకొస్తా. స్టార్ట్ అవుతుంది. ఏం వద్దులేరా. షో స్టార్ట్ అరే ఇంకా అవుతుందమ్మా. టైం ఉంది. జస్ట్ I'll come in 5 minutes. You will be missing Hey, actually. నువ్వు ఆపరా. బాను, ఇదిగో పాప్కార్న్ తీసుకుని రా, మర్చిపోగలి. డబ్బులు ఉన్నాయి లేదో. ఒక్కదాన్ని చేసావు. వెళ్ళు. మేనేజ్ తీసుకొస్తుంది. వాళ్ళతో గడిపిన 2 రోజులు 2 క్షణాల్లో గడిచిపోయాయి. కానీ అవే నా ఆనందానికి చివరి క్షణాలని ఊహించలేకపోయాను. ఏ బిడ్డైనా ఏడిస్తే అది ఆకలని తల్లికి తెలుస్తుంది. కానీ ఆకలేసినా దాహం వేసినా అడిగే పరిస్థితిలో లేడు సార్ మా అన్నయ్య. మేము తనకి ఏమవుతామో తెలియదు. అసలు తనకి బ్రతికే ఉన్నా అన్న విషయం కూడా వాడికి తెలియదు సార్. చేతికందొచ్చిన కొడుకు చేజారిపోతూ జీవోత్సవంలా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పటికైనా తిరిగి అమ్మ అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది సార్ మా అమ్మ. అసలు ఏం పాపం చేసావని, ఎవరికి ద్రోహం చేసావని మాకు ఈ శిక్ష? ఇంత చేసిన వాళ్ళని చంపాలనుకోవడం తప్ప కాదు, చంపకపోతేనే తప్పు. అవం శుభం తెలియని చిన్న బాబా సన్న చెల్లి తను చేసే అల్లరితో మా ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ రోజు అన్నయ్య లుబ్నీ పార్క్ లెజర్ షోకు వెళ్తాని జిద్దు చేస్తే ఇంట్లో వద్దంటున్నా నేనే పంపించాను. తిరిగి నా చెల్లి మా ఇంటికి ఎలా వచ్చింది తెలుసా సార్? తన చివరి గుర్తు మాకేం మిగిలింది తెలుసా సార్? తన చేయిస్తా. ఇప్పటికి కలుసుకుంటే తన చివరిసారిగా టాటా చెప్పిన చెయ్యి గుర్తుకొస్తుంది సార్. నాకు తల్లి లేకున్నా అన్నీ తానే నా ప్రతి అవసరాన్ని గుర్తించి స్వయంగా చూసుకునేవాడు సార్ మా నాన్న. నేను ఇంజనీర్ని కావాలని ఎన్నో కలలు కన్నాను. हाँ बाबा। हाँ बेटा, मैं तुम्हारे इंजीनियरिंग के बुक्स ले लिया हूँ और कुछ लूँ क्या? नहीं बस है बाबा। ठीक है, मैं निकलता हूँ। नहीं बाबा नको, मैं आके लेके जाता हूँ। अब किधर है बोलो, मैं आ जाऊंगा। बेटा मैं यहाँ इधर ही गोकुल चाट के पास हूँ। अच्छा ठीक है बाबा, मैं आ रहा हूँ अभी। ठीक है बेटा, संभल के आना, मैं इधर ही वेट कर रहा हूँ। అదే మా నాన్న నాతో మాట్లాడిన చివరి మాట. ఎప్పుడూ కళ్ళ ముందుండే మా నాన్నని చిత్రమైన శరీరాల మధ్య గుర్తుపట్టలేక చివరికి తనే మా నాన్న అని తెలిసాక ఆ క్షణం చూసిన మా నాన్న రూపం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది. నీ స్థితికి తీసుకొచ్చిన నా కొడుకుల్ని వదలను సార్, వదలను, నరికి పడేస్తా. కోపం వస్తుంది కదా, రగులుతుంది కదా,
నీకెలా అనిపించిందో నాకు అలానే అనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను.